KR5 న్యూస్ కి స్వాగతం. పట్టణ ప్రజలు పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలి. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ ప్రజలు పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని బోధన్ శాసన సభ్యులు ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కోరారు. మంగళవారం రోజున బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో చెత్త స్వీకరించేందుకు కొనుగోలు చేసిన నూతన 15 ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగంగా పట్టణంలోని వివిధ వార్డులలో చెత్త సేకరించడం కోసం ఆటోలు నూతనంగా కొనుగోలు చేసి ప్రారంభించడం జరిగిందని, పట్టణ ప్రజలు తమ ఇళ్ల వద్దకే ఆటోలు వస్తాయని చెత్తను ఆటోలలో వేయాలని అన్నారు. పట్టణ ప్రజలు బోధన్ మున్సిపాలిటీకి పన్నులు సకాలంలో చెల్లించినట్లయితే పట్టణ అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆటోలను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ భవనాన్ని నూతనంగా నిర్మించేందుకు అన్ని విధాల చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హబ్దమాన్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ తుము శరత్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తీసేయటానికి చిన్న చిన్న వేరే అవుతా ఉన్నాయి, ఇబ్బందులు అవుతా ఉన్నాయని ఒక మంచి కంపెనీ, లీలాండ్ కంపెనీ, బహుశా 2 సంవత్సరాలు గ్యారెంటీతో సహా మనం కొత్తపేటలో 11 లక్షలకు తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా తుప్పు పెట్టకుండా జంగ్ నయా చేశాం. దాంట్లో కూడా వేరే ఫైబర్ వేయించుకోవడం జరిగింది. దానికే ₹1,00,000 అయినాయి అనుకుంటా. ఈ విధంగా అన్ని చేస్తూ తప్పనిసరిగా ఇప్పుడు రోజు పోతున్నా ఇంటికి, ప్రతిరోజు ఇంటికి పోతా ఉన్నాయి. కాబట్టి మనం వేసేది డ్రైన్లలో, మోర్లలో పడేయకుండా ఇంట్లోనే ఒక డబ్బాలో పెట్టేసి వచ్చినప్పుడు ఇవ్వడానికి అని సౌకర్యాలు చేస్తూ ఉన్నాం. అది గతంలో చిన్నది ఉంటే కడుపు పోకుండా వస్తూ ఉండే, రిపేర్స్ ఎక్కువైతుండే, డీజిల్ ఎక్కువైతుండే. ఇవన్నీ ఖర్చులు మున్సిపాలిటీ మీద ఎక్కాయి. పని చేసిన వాళ్ళకి ఎప్పుడన్నా జీతాలు పెంచాలన్నా అక్కడ లేకుండా పరిస్థితులు ఉండే. काम करे से वालों को कभी थोड़ा बढ़ाएंगे बोले तो पैसे भी नहीं था। वो ध्यान में रखते हुए आज 15 गाड़ी ले लिए विदाउट लोन लेकुंडा వాళ్ళకి ఏం కట్టేది లేదు. అది మనం హైదరాబాద్, నిజామాబాద్ ఎలా నడుస్తాయో అందరం మాట్లాడి ఆ విధంగా నడిపించడానికి ప్రయత్నం చేద్దాం. మంచి డ్రైవర్లను పెట్టి, ఇప్పుడు డ్రైవర్లు ఉంటే ఆయనకి అదే డ్రైవర్ గుర్తనా उसको है कौन अच्छा चलाता, मेंटेनेंस कम होता, उसको रख लेने का, उसको देने का है गाड़ी। जो पैसा बचता वो सब टाउन में कुछ काम करने को यूज होता, ऐसा लोगों को थोड़ा थमका बढ़ाने को यूज होता। इस वास्ते वो सब ध्यान में रखते हुए ये वैना लिए और म्यूनसिपालिटी बिल्डिंग भी कब आज गया 5 साल के नीचे गया, उन्होंने नीचे बैठ गया। म्यूनसिपालिटी बिल्डिंग भी नहीं बनाए, अभी वो प्लान करके नया म्यूनसिपालिटी बिल्डिंग भी सेम प्लेस में बनाएंगे। सेम प्लेस में बनाए तो अच्छा है ना, उधर इधर हटाना అక్కడనే కడదాం. మీరు కౌన్సిలర్లు చైర్మన్ కూర్చుకోవడానికి పైన కడదాం. సేమ్ ఉన్నదంతా అకామిడేషన్ చేసేసుకొని పైన ఒక హాలు సిస్టంలో కడితే సరిపోతుంది అనుకుంటున్నాను. అది మనం బాగుంటుందేమో అనుకుంటున్నాం. కాబట్టి
తప్పనిసరిగా దాన్ని కూడా ఒక వాస్తుకు చూసి బెస్ట్గా నడిచేటట్టు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది మున్సిపాలిటీతో రాకుండా చేయాలని నేను ఆశిస్తున్నాం. అదేవిధంగా టెప్సులు కట్టుండ్రి कटे बनना नहीं बोलने क्या है कोने वो छोटे लोग काम कर रहे अपने लिए చిన్నోళ్ళు పని చేస్తున్నారు ఏమంటున్నారు హే नहीं बनते बोलते बनना कितने वो पैसा अपने को आ रहा ना अपन और अच्छा कर ले सकते जो पीने का पानी है वो भी देने का अच्छा प्रोसेस कराएंगे वो भी काम चलाएंगे वो सब अच्छा कर लेंगे एक अच्छा करेंगे बिल्डिंग एंड वैन्स और कुछ प्रॉब्लम ऐसा पूरा सॉल्व करेंगे थैंक यू